హలో, వెల్కమ్ టు వినీతో షాపింగ్. ఈరోజు మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుందాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అని. దానికంటే ముందు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనము రెగ్యులర్గా యాక్టివ్గా ఉండి ఏదన్నా పని చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది. అలాంటి వాటిని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు మనము జాబ్ తీసుకోండి. మనము రోజు వెళ్ళి జాబ్ చేసి మనం యాక్టివ్గా ఉండి పని చేస్తేనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనకి శాలరీ వస్తుంది. సో ఇలాంటివన్నీ యాక్టివ్ ఇన్కమ్ కిందకు వస్తాయి. మనం ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్ చూస్తున్నాం. అంటే ఎక్కువ కష్టపడకుండా తక్కువ ఎఫర్ట్స్తో మనకి లేదా ఆల్మోస్ట్ జీరో ఎఫర్ట్స్తో మనకి ఇన్కమ్ జనరేట్ అయితే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్లో కానీ మనము ఫస్ట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఇంకా దాని గురించి మర్చిపోయినా కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అలాంటి వాటిని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ ఉండడము చాలా ఇంపార్టెంట్. రకరకాల ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. మనం చూద్దాము ప్యాసివ్ ఇన్కమ్ దేని ద్వారా జనరేట్ అవుతుందో అని. బేసిక్ సింపుల్గా చూద్దాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనము అపార్ట్మెంట్స్ కొన్నాం అనుకోండి, మీకు ఎక్స్ట్రా అపార్ట్మెంట్ మీరు ఉండేది కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఇంకో అపార్ట్మెంట్ మీ దగ్గర డబ్బులు వచ్చాయి ఎప్పుడన్నా, ఆ డబ్బులతో మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. అప్పుడు దాని నుంచి మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మీరు ఆ అపార్ట్మెంట్ మీద కాన్స్టెంట్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు డైలీ బేసిస్ మీద. సో మీరు జీరో ఎఫర్ట్స్ ఉన్నా కూడా మీకు మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ అనమాట. అలానే ఇంకా ఇప్పుడు స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. ఈ డివిడెండ్స్ కూడా మీకు ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. అలాగే మీకు రాయల్టీస్ అన్నారనుకోండి, మీరు ఇప్పుడు ఏదైనా బుక్ రాశారనుకోండి, దాని మీద రాయల్టీస్ మీకు వస్తూ ఉంటాయి. మీ బుక్ ఎవరైనా కొనుక్కున్నా కూడా అట్లా మీకు దాని మీద రాయల్టీస్ వస్తుంటాయి. మ్యూజిక్ జనరేట్ చేసిన, ఆ మ్యూజిక్ యూస్ చేసిన, ఎవరైనా వాడుకున్నా మీకు మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇవన్నీ వన్ టైం కష్టపడి ఆ మ్యూజిక్ జనరేట్ చేస్తారు, కానీ మీకు తర్వాత అంతా మనీ జనరేట్ అవుతూనే ఉంటుంది. బుక్ రాయడం కూడా అలానే, మీరు ఒక్కసారి శ్రద్ధగా కూర్చొని చక్కగా ఒక బుక్ రాస్తే దాని మీద రాయల్టీస్లో మీకు ఇంకా లైఫ్ లాంగ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇలా రకరకాలుగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనము స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ విషయం చూసాం కదా, డివిడెండ్స్ వస్తాయని. అలానే మనకి ఇంకా రకరకాలు ఉంటాయి. అవన్నీ మనము మిగతా వీడియోస్లో చూద్దాము. ఇంకా కొన్ని ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్కి కూడా మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఒకేసారి మనము స్టూడెంట్స్కి క్లాసెస్ అని లెసన్స్ అని రికార్డ్ చేసి ఇచ్చేస్తాం. చాలామంది స్టూడెంట్స్ కొనుక్కుంటారు. మనం ఎఫర్ట్ ఒక్కసారే పెడుతున్నాము, కానీ దాని నుంచి చాలామంది కొనుక్కుంటారు కాబట్టి ఆ వీడియోస్ని మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ మీద మనకి ఇంట్రెస్ట్ రేట్స్ వస్తూ ఉంటుంది. సో ఇలా రకరకాలుగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనకి ఓపిక ఉండొచ్చు, రేపు ఓపిక ఉండకపోవచ్చు. మనం ఇంట్లో ఖాళీగా ఉన్నా పడుకున్నా కూడా మనకి ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేటట్టు ఏదో ఒకటి చూసుకోవడము చాలా ఇంపార్టెంట్. మీ అందరూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.